నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ పరిధిలోని కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు చివరి ఆయకట్టు వరకు నీటిని ఇస్తామని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. దొర్నిపాడు సమీపంలోని కేసీ కెనాల్ 24వ లాక్ను ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే అఖిలప్రియ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైసీపీ నాయకులు పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు వైసీపీ నేతలకు ప్రాజెక్టులు గుర్తుకు వచ్చాయంటూ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో ఏ రైతు నష్టపోయేది ఉండదని స్పష్టం చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వాళ్ళ ఇళ్ల కాడికి వాళ్ళు పోయి కూర్చొని భోజనాలు కడుపు నిండా వాళ్ళు తిన్నారు. ప్రజల కడుపు కొడుతూ రైతులు కడుపు ఒక పక్కన కొడుతూనే వాళ్ళు కడుపు నిండా తినే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, వైసీపీ నాయకులు రేపు పోతిరెడ్డిపాడికి పోతారంట. ఏ ముఖం పెట్టుకొని పోతారు పోతిరెడ్డిపాడికి? అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎత్తిండకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చేదా? కేవలం ముత్తదల్లడానికి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి ఈ రోజు వాళ్ళు మీడియాని వాడుకుంటున్నారు. రేపు పోతిరెడ్డిపాడికి వైసీపీ నాయకులు పోతారంట. ఎందుకు పోతున్నారు? ఎవరి కోసం పోతున్నారు? మా ప్రాంతంలో ఎప్పుడైనా ఇట్లా నీళ్లు వర్షాకాలం వర్షాలు కాకుండా ఈ విధంగా నీళ్లు ఎప్పుడైనా రావడం చూస్తున్నారా? అర్ధ అడుగు కూడా నీళ్లు వచ్చేవి కాదు. కానీ ఈ రోజు పుష్కరంగా మా ప్రాంతానికి చివరి ఆయకట్టు వరకు కొన్ని గ్రామాలలో కాలంలో నీళ్లు ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఇప్పుడు నీళ్లు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు, చంద్రబాబు నాయుడు వస్తే నీళ్లు రావు, రైతులు బాగుపడని చెప్పి పిచ్చి కూతలు కూతే వైసీపీ నాయకులకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని పక్కన పెట్టమని చెప్పాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు గాని ఇంకొకసారి నోరు జారి పిచ్చి కూతలు కూస్తే మాత్రము మేమెవరు కూడా ఇక్కడ చూస్తూ కూర్చోమని చెప్పి రైతులందరి తరపు నుంచి వైసీపీ నాయకులు మేము హెచ్చరిస్తున్నాం.